తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన పంచమి తీర్థానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. చక్రస్నానం కోసం పద్మ సరోవరం సిద్ధమైంది. కన్నుల పండుగగా జరిగే పంచమి తీర్థంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 1,00,000 మంది విచ్చేయుచున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 5 ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు, 2,000 మంది భద్రతా సిబ్బంది, 129 సీసీ కెమెరాలు, 9 డ్రోన్లతోటి నిఘా ఏర్పాటు చేశారు. పంచమి తీర్థం ఏర్పాట్లపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో 8 రోజులను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అంటే 9వ రోజు కీలకమైన అత్యంత ముఖ్యమైన ఘట్టం అమ్మవారి పంచమి తీర్థాన్ని పుష్కరంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అటు తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే పోలీస్ శాఖ కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి రేపు జరగబోయే ఈ యొక్క పంచమి తీర్థానికి ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం తిరుచానూరులోని అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ నుంచి మనం నేరుగా పాయింట్ అంటే ఏదైతే ఉన్నాయో ఈ యొక్క హోల్డింగ్ పాయింట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే త్రొక్కిసలాట్లు తోపులాట్లు జరగకుండా ఉండడం కోసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ యొక్క పంచమి తీర్థానికి 1,00,000 మంది భక్తులు తరలి రానున్నట్లు కూడా పోలీసులు అదేవిధంగా అధికారులు కూడా అంచనా వేశారు. దీనికి సంబంధించి తిరుచానూరు ప్రాంతంలో 5 హోల్డింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. మనం హోల్డింగ్ పాయింట్లకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము తిరుచానూరులో ఏర్పాటు చేసిన ఒక హోల్డింగ్ పాయింట్ వద్దే మనం ఉన్నాం. తిరుచానూరు పరిధిలో మొత్తం 5 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులను అంటే పంచమి తీర్థానికి వచ్చే భక్తులను ఇక్కడ వారిని వేచి ఉండిచ్చి ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఈ యొక్క క్యూ లైన్లలో అనుమతించి ఆ తర్వాత పంచమి తీర్థానికి పంపిస్తారు. ఈ యొక్క మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న మనం సుమారు 30 గ్యాలరీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే తోపులాటలు తొక్కిసలాటలు లేకుండా ప్రతి ఒక్కరూ అంటే ఫ్రీగా మూవ్ అవుతూ ఒక పంచమి తీర్థానికి పుణ్యస్నానాలను ఆచరించేలాగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క క్యూ లైన్ల యొక్క పర్యవేక్షణను పూర్తిగా ఈ యొక్క ఏర్పాట్లో భాగంగా చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అంటే ఏదైతే ఈ గ్యాలరీలో వేచి ఉన్న భక్తుల కోసం ఈ యొక్క చలువు పందులతో పాటు అలాగే వారు ఎప్పటికప్పుడు ఆ పంచమి తీర్థంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఎల్ఈడి పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సుమారు ఒక 15 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఈ యొక్క గ్యాలరీలో కూడా ఏర్పాటు చేశారు. ఈ 30 గ్యాలరీలో ఉన్న అంటే వేచి ఉండే భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు అలాగే త్రాగునీరు అదేవిధంగా వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఆ విధంగా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ పర్పస్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి ఇక్కడ ఒక మెడికల్ క్యాంపును కూడా ఈ యొక్క టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఈ యొక్క గ్యాలరీలో ఎవరైతే అంటే పంచమి తీర్థానికి సంబంధించి పుణ్యస్నానాలను ఆచరించడానికి ఎవరైతే భక్తులు వస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఏర్పాట్లను చేస్తున్నారు. అంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో కీలకమైన ఈ యొక్క ఘట్టం పంచమి తీర్థం కావడంతో పోలీసులు టీటీడీ అధికారులు పూర్తిగా ఈ యొక్క ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా రేపు ఉదయం పంచమి తీర్థం అయిన తర్వాత సాయంత్రం ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి ధ్వజ అవరోహణంతో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా సమాప్తం కావడానికి కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా పోలీస్ అధికారులు టీటీడీ కూడా పూర్తి చేస్తున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా అంటే రేపు జరగబోయే పంచమి తీర్థానికి సంబంధించి ఇప్పటికే పద్మ సరోవరంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనము ఈ యొక్క పద్మ సరోవరంలోనే ఉన్నాం. 9 రోజుల పాటు జరిగే ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఉదయం సాయంత్రం అమ్మవారు వివిధ అలంకరణల్లో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. ఈ యొక్క 9 రోజుల పాటు జరిగే ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి అలసిన కారణంగా 9వ రోజు పంచమి తీర్థంలో ఆమె చక్రస్నానం ద్వారా సేద తీరడం ఆచారంగా వస్తుంది. ఇందులో భాగంగానే ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పద్మ సరోవరంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే పద్మ సరోవరాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత శుద్ధి చేసిన నీటిని కూడా ఈ యొక్క పద్మ సరోవరంలోకి అంటే పుష్కరంలోకి విడుదల చేయడం కూడా జరిగింది. ఆ యొక్క భారీ అంటే ఈ యొక్క పద్మ సరోవరంకి పంచమి తీర్థం సందర్భంగా వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఈ యొక్క
టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ యొక్క పుష్కరిణికి సుమారు ఒక 15 ద్వారాలను ఏర్పాటు చేశారు. అంటే రావడానికి ఒక ద్వారం, అంటే పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత బయటకు వెళ్ళడానికి కూడా మరొక ద్వారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఎలాంటి పొరపాట్లకు ఇబ్బందులకు అవకాశం లేకుండా ఉండే విధంగా కూడా టీటీడీ అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అంటే ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో చెప్పుకోదలసిన ఏర్పాట్లలో విద్యుత్ అలంకరణ, అదేవిధంగా పుష్పాలంకరణ, అంటే వీటికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా కూడా ఈ యొక్క విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. దేవతామూర్తుల యొక్క విద్యుత్ దీపాలతో ఈ యొక్క తిరుపతి నగరంతో పాటు తిరుచానూరు గ్రామాన్ని కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా పుష్పాలకు సంబంధించి గార్డెన్ విభాగం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ యొక్క గార్డెన్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక పుష్పాలను తీసుకొచ్చి దానికి అలంకరణలు కూడా చేయడం కూడా జరుగుతోంది. ఈ కారణంగానే భక్తులు కూడా ఈ యొక్క పంచమి తీర్థానికి పెద్ద సంఖ్యలో తరలిరాబోతున్నట్లు కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుచానూరు.